దేవుని వాక్యము చదువుదాము. 25వ కీర్తన 15వ వచనము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. మొదటి వాక్యం. రెండవ వాక్యంలో 6వ వచనము, 23వ అధ్యాయము యెషయా గ్రంథము. తర్షీషునకు వెల్లుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. ఇక చివరికి వెళ్దాం. ఈ యొక్క 10వ అధ్యాయము మార్కు సువార్త 51వ వచనము. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు మనోదృష్టి కలుగు చేయమని ఆయనతో అని. ఈ దినము వాక్యము మనోదృష్టి. నిన్నటి కాలమున మన మనస్సు పరివర్తన అంటే మనస్సు పరివర్తన చెందడం. అలాగే ఆ మనస్సు పరివర్తన చెందినటువంటి మనసు మనోదృష్టి కలిగి ఉండాలి. నిన్నటికి లింక్ ఇది, నిన్నటికి ఈరోజుకి లింక్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము 2వ దినంలోనికి వచ్చి ఉన్నాము. ఈ శ్రమానుభవ కూటాల్లో మనము ఆధ్యాత్మికమైన సత్యాన్ని తెలుసుకొని మన జీవితాలను ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను దేవునికి మనకును మధ్య ఏదైతే శోధన ఉన్నదో ఆ శోధనను తీసుకొని దేవునికి దగ్గరగా జీవించడమే ఉపవాసం యొక్క ముఖ్య లక్షణము, ముఖ్య గుణం. ఈ ఉపవాసము అంటే దేవునికి నీకును మధ్య ఉన్నటువంటి ఏ సమస్య అయినప్పటికీ కూడా, అది ఆర్థికమైన సమస్య కావచ్చు, శారీరకమైన సమస్య కావచ్చు, వ్యక్తిగతమైన సమస్య కావచ్చు, కుటుంబపరమైన సమస్య కావచ్చు, సంఘపరమైన సమస్య కావచ్చు, ఇంకను అనేకమైన అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సమస్యలు కావచ్చు. ఏదైనా కానీ దేవుని దగ్గర పెడితే అది పరిష్కారం జరుగుతుందనేటువంటి సత్యాన్ని ఎరిగి ఈ 40 దినాల సహవాసంలో మనము పాలుపొంగులు పొందడానికి మన పెద్దలైన వారు ఏర్పాటు చేసినటువంటి కూడికలే ఈ శ్రమానుభవ కూటాలు. గనుక దేవుని వాక్యములో రాయబడినట్లుగా దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ దేవా నీ వైపునకే నేను చూస్తాను. అందుకనే మనం ఈ లోకంలో ఏదైనా ఉన్నతమైనటువంటి కార్యాన్ని చెయ్యాలన్నా, సాధించాలన్నా, మన హృదయవాంఛ తీరాలి, మనోవాంఛ తీరాలి. నేను అనుకున్నది సాధించాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీవు శారీరకమైనటువంటి నేత్రములతో చూడకూడదు, మనోనేత్రములతో దేవుని వైపు చూడాలి. అందుకనే నేను అంటాను, మొట్టమొదటి మాట శారీరక దృష్టి. ఈ శారీరకమైనటువంటి దృష్టి ఈ లోక సంబంధమైనటువంటి క్రియల కొరకే ప్రయాసపడుతుంది. అందుకే యోహాను అంటాడు కదా, నేత్రాస జీవకుటంబము. పడతానే పట్టుకొని చివరికి వెళ్ళిపోయాం. శరీరాస, నేత్రాస, జీవకుటంబం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి. ఈ కన్ను లేకపోతే సమస్తము కూడా చీకటే. కానీ ఈ చీకటి సాతాను సంబంధమైనది. నువ్వు ఏ దృష్టితో లోకాన్ని చూడాలి? హృదయముతో, మనస్సుతో చూడాలి. కానీ శరీర సంబంధమైన కనుదృష్టితో మనం చూస్తాం. గనుకనే ఈ చదవబడినటువంటి వాక్యంలో స్థిరమైనటువంటి కనుదృష్టి నాకు అనుగ్రహించు.
ఎల్లప్పుడూ నిన్ను చూచేటటువంటి కనుదృష్టి నాకు అనుగ్రహించు. నా మనసులో నువ్వు ఉండాలి, నా అంతరంగంలో నువ్వు ఉండాలి. నా దినము ఎల్లా నీతోనే నేను గడపాలి. నాలో ఉన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని, ప్రతి ఇక్కట్టులను, ప్రతి కన్నింటినీ నేను తుడిచివేసుకోవాలి. దావీదు మాట్లాడుతున్న మాటలు ఇవి. దావీదు మాట్లాడుతున్న మాటలు కనుక ప్రతి సమస్యను కూడా ప్రభువా నీ పాద సన్నిధిలో పెడుతున్నాను. గత సంవత్సరం అంతా పెట్టాను. పోయిన శ్రమానుభవం కూటం నుండి శ్రమానుభవం కూటం వరకు నన్ను కాపాడి ఉన్నావు. ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని ఏమిటంటే, నాకున్నటువంటి నా దృష్టితో, నా శారీర సంబంధమైనటువంటి కనుదృష్టితో నిన్ను చూడాలన్నది కాదు నా ఆశ. మనో సంబంధమైన మనస్సుతో నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. మనస్సుతో చూడాలని అని ఈ మాటలు రాస్తా ఉన్నాడు దావీదు. అందుకని మనం కూడా ఈ శరీరంతో ప్రభువుని చూడకూడదు. శరీర సంబంధమైన మనస్సుతో కానీ చూడకూడదు. మనస్సు సంబంధమైనటువంటి దృష్టితో దేవుణ్ణి వెతకాలి. కనుక 3 విషయాలు ఈ దినము క్లుప్తంగా చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క విషయంలో అయితే దేవుని వాక్యము చూడండి ఒకసారి, మత్తయి సువార్త 6:22 దేహమునకు కన్ను, దేహమునకు దీపము కని నీ కన్ను తేటగా ఉండాలి. కన్ను తేటగా ఉండాలంట. తేటగా ఉండాలంటే మసమసగా కాపాడుతుంది అనుకోండి, అందరూ మసగ్గానే కాపాడుతాడు. పచ్చగా ఉన్నాడు చూడండి ఎలా ఉంటాడు. ఆ కన్ను పచ్చగా అయింది కాబట్టి అందరూ పచ్చగా కనపడతారు. అలాగా అది శరీర సంబంధమైనటువంటి క్రియ. నీ వలన తప్పు జరిగినప్పుడు, ఎదుటి వాడి వలన తప్పు జరిగినప్పుడు మనసుతో ఆలోచిస్తే, హృదయంతో ఆలోచన చేస్తే, నీ అంతరంగంతో ఆలోచన చేస్తే ఆ తప్పు చక్కగా సరిదిద్దవచ్చు. అంతే తప్ప చిన్న తప్పు అయినప్పటికీ మనము భూతద్దాన్ని పెట్టి చూసాం అనుకోండి, అదేమవుతాడు అంతకంటే పెద్దదిగా కనపడతాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా శారీరక సంబంధమైనటువంటి కను దృష్టితో చూడకూడదు. ఒకవేళ శారీరకమైన సంబంధమైనటువంటి కళ్ళుతో నువ్వు చూస్తున్నావంటే ఈ లోక సంబంధివి నీవు. పరలోక సంబంధి ఎప్పుడు కూడా మనసుతో చూస్తాయి. క్షమించేటటువంటి గుణం ఉంటుంది, వాడిని ఆదరించేటటువంటి గుణం ఉంటుంది, వాడిని ప్రేమించేటటువంటి గుణము మనస్సు సంబంధమైనటువంటి మనోదృష్టి ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటిది శరీరము కనుక అందుకనే వాళ్ళు ఏం చేశారు, ఆ ఏదైనా తోటలో ఉండగా 3:7 ఉంటుంది, 3:7 అందులో ఉండగా వారి మనోనేత్రములు మోయబడ్డాయి. మనోనేత్రములు మోయబడి అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనెను. ఆజ్ఞాతిక్రమము ఈ శరీర సంబంధమైన క్రియలు. వెంటనే దేవునితో చక్కగా ఉండేవారు, దేవునితో కలిసి ఉండేవారు. వారు దేవునితో కలిసి ఉన్నంత కాలము వారు ఈ మనోదృష్టితో ఉన్నారు, మనస్సు సంబంధమైనటువంటి దృష్టితో చూస్తున్నారు. అయితే వారు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. పాపం చేసి వారికి ఉన్నటువంటి స్థితిని మార్చివేసుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇశ్రాయేలు అందరూ కూడా మోషే కొండెక్కాడు 10 ఆజ్ఞలు తేడానికి. అది మనోదృష్టి, దైవ సంబంధమైన దృష్టి. నిత్యము ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇశ్రాయేలీలను కొండ కింద ఉంచి ఈ మోషే కొండకెళ్ళాడు. మోషే కొండకెళ్ళిన తర్వాత మోషే ఏమో మనోదృష్టితో ఉన్నాడు, ఇశ్రాయేలీలు ప్రజలేమో శారీర సంబంధమైనటువంటి దృష్టితో. అందుకనే వాక్యాన్ని మనం చూస్తాం 31:18 దేవుని వాక్యం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా
దేవుని వేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. వీళ్ళు ఏం చేస్తున్నారు? మోసే ఎక్కడికి వెళ్ళిపోయాడు? 40 దినాల నుంచి మనకు కనబడతలేదు. మనల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించిన వాడు మనకు కనబడట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? కాబట్టి మన కొరకు ఒక శారీర సంబంధమైనటువంటి దేవుణ్ణి చేసుకోవాలి. వాళ్ళ దృష్టి ఆ రీతిగా ఉంది. వాళ్ళ శరీర సంబంధమైనటువంటి దృష్టి వారి యొక్క విగ్రహం మీద ఉన్నది. వెంటనే పలకలు తీసుకుని వస్తున్నాడు. వచ్చే సమయంలో పెద్ద కేకలు వినబడతా ఉన్నాయి. అవి కూడా 17వ వచనంలో మనం చూస్తాం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ఆ ధ్వని వినెను. కాబట్టి విని ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద కేకలు. అవే కేకలు మరొక చోట జరిగాయి. మనకి ఎక్కడ జరిగాయి? ఈయనను సిలువేయండి, సిలువవే. మత్తయి సువార్త 23లో మనం చూస్తాం అన్నమాట. సిలువ వేయండి. ఇక్కడ విగ్రహాన్ని చేశారు, విగ్రహానికి కేకలు వేస్తున్నారు. ఇది శరీర సంబంధమైనటువంటి దృష్టితో ఆలోచించారు వాళ్ళు. దైవ సంబంధమైనటువంటి దృష్టి, మనో సంబంధమైన దృష్టితో వారు ఆలోచించి ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. రాబోతున్నటువంటి మోషే కొరకు ఎదురు చూస్తాడు. వారు అలా కాకుండా శరీర సంబంధమైన కేకలు వేసి భజనలు చేస్తున్నారు. యెహోషువ భయపడిపోతా ఉన్నాడు. ఒక విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహానికి స్తుతి చెల్లిస్తున్నారు, ఆ విగ్రహానికి భజన చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువును కూడా ఇక్కడ మనం చూస్తే 23:18 వచనంలో ఆయన విషయంలో కూడా అనేక మంది కేకలు వేశారు. ఆయన సిలువ వేయండి. చూడండి 18వ వచనం. కేకలు వేశారు. ఆ 21వ వచనంలో కూడా కేకలు వేసినట్లుగా మనం చూస్తాం. పేతురు ఆయన యొద్దకు, నేను ఏం చెప్పాను? మత్తయి సువార్త కదా. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 'ఆ కేకలు వేసి యేసుక్రీస్తు అమ్మా విడుదల చేయమని అన్నాడు. మళ్ళా మత్తయి సువార్తలో చూడు, ఒకసారి లూకా సువార్తలో చూడండి. కాబట్టి కేకలు వేసి చివరికి వచ్చేసరికి వారు కేకలే గెలిచినని వాక్యాన్ని మనం చూస్తాం. పాపాత్ములైనటువంటి వారు కేకలు వేస్తే నీతిమంతుడైన వారికి సిలువేయబడతాం. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరు. ఎక్కడండి? లూకా సువార్త 23:18. లూకా సువార్త. కేకలే గెలిచాను. అక్కడ 18వ వచనం కనబడుతుంది, 21వ వచనం కనబడుతుంది, 23వ వచనం కనబడుతుంది. 23వ వచనంలో కేకలే గెలిచాను. ఇక్కడ కేకలేస్తున్నా. అవి సాతాను సంబంధమైన శరీర క్రియలకు సంబంధించిన కేకలే. వారికి మనోదృష్టి లేదు. శరీర సంబంధమైనటువంటి దృష్టి తప్ప మనోదృష్టి లేదు. రేపు పొద్దున ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన లేక వారి ఇష్టానుసారంగా కేకలు వేసి వారి కేకలే గెలిచినటువంటి ఆ మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో ఏమనుంటుంది? ఎవని మనసు దేవుని మీద అనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా దేవుని మీద మనసు పెట్టాలి తప్ప ఈ శరీర సంబంధమైనటువంటి క్రియల మీద నీ మనసు పెట్టకూడదు, నీ దృష్టి పెట్టకూడదు. అందుకనే ఆ దృష్టి పెట్టకుండా ఉండడానికి దేవుడు ఈ కూటములను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఈ యొక్క యెషయా గ్రంథంలోకి వస్తే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తే
ఇక్కడ ఏముందంటే వారు కూడా శరీర సంబంధమైనటువంటి ఆ దృష్టితోనే చూస్తున్నాడంట. తూరు అనేటువంటి ప్రాంతము 1వ వచనంలో మనం చూస్తాం. ఈ తూరు అనేటువంటి ప్రాంతంలో అనేకమైనటువంటి నగరాలు ఉన్నాయి. ఇది పెద్ద నగరం అయితే ఈ సముద్ర తీరాన ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఎక్కువగా ఓడల రేవులు ఉన్నాయి. ఈ ఓడల రేవులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఒకటి తర్సీస్ అనేటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. రెండవది సీహోర్ అనేటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. మూడవ వచనం సీహోరు అనేటువంటి ప్రాంతము. 4వ వచనం సీదోను అనేటువంటి ప్రాంతము. తర్సీస్ 6వ వచనం తర్సీస్ అనేటువంటి ప్రాంతము. ఇక ఇక్కడ ఎవరున్నారంట? 8వ వచనంలో మంచి వర్తకులు ఉన్నారు, రాజసమానులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, భూవాసులైనటువంటి కనులు ఉన్నారు, ఎంతో పేరు పొందిన వారు ఉన్నారు. ఇంకా 14వ వచనం తర్సీసు ఓడలారా అంగలార్చుడి. వీళ్ళకి అంగలార్పు లేదు, ఆస్తులు ఉన్నాయి, వీరికి అంతస్తులు ఉన్నాయి. ఈ శరీర సంబంధంగానే లోకాన్ని చూస్తున్నారు తప్ప లోకరక్షకుడు వస్తాడు, సర్వోన్నతుడు వస్తాడు, సర్వసృష్టికర్త వస్తాడు, సర్వాంతర్యామి వస్తాడు, ఆశ్చర్యకరుడు వస్తాడు, ఆలోచనకర్త వస్తాడు అనేటువంటి మనస్సుతో వారు క్రీస్తుని చూడటం లేదు, దేవుని చూడటం లేదు. వీళ్ళు ఎన్నిసార్లు అంగలార్చారు అనేది కూడా ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కనపడుద్ది. ఎందుకంటే చూడండి, మొదటి వచనం తర్సీసు ఓడలారా అంగలార్చుడి. రెండవది సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. 6వ వచనం తర్సీసునకు వెల్లుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. 14వ వచనం తర్సీసు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. మరెన్నో విగ్రహారాధన చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించట్లేదు, మనసుతో ఆలోచిస్తలేదు. ఈ శారీర సంబంధమైనటువంటి దృష్టితోనే ఆస్తులను పెంచుకుంటున్నారు, అంతస్తులను పెంచుకుంటున్నారు. క్రీస్తు పూర్వము ఈ 372లో బబులోను రోజు వచ్చి వారిని నాశనం చేసాడు. దేవుని మీద ప్రేమ లేదు. ఆ తర్వాత మళ్ళా 22లో క్రీస్తు 22లో అలెగ్జాండర్ గారు వచ్చి నాశనం చేసాడు. ఎందుకు? దేవుని మీద ప్రేమ లేదు. ఎవరికి వారే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, అది పాప సంబంధమైన క్రియ అయినప్పటికీ వారిలో గర్వం పెరిగిపోయింది, దురాశ పెరిగిపోయింది. ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో. అందుకే ఈ అధ్యాయం ఇచ్చారు. వీరిలో అంగలార్పు లేదు, వీరిలో దుఃఖించేటటువంటి స్థితి లేదు, దేవుని కొనియాడేటటువంటి స్థితి లేదు. అంగలార్పు 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 అని 5-6 సార్లు ఇందులోనే రాశాడు వాక్యంలో. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాలకి కూడా ఈ తూరు అనేటువంటి ప్రాంతానికి వీళ్ళందరూ ఎలా ఉన్నారంట? సముద్రంలో ఒక దీవి ఉంటే చుట్టూరు ఏముంటుంది? నీళ్లు ఉంటుంది. మరో శత్రువు వచ్చాడంటే మనకు తెలిసిపోదు. కాబట్టి మనం మనోధైర్యంగా ఉండి మన ఇష్టానుసారంగా పాపం చేయొచ్చని ఆలోచిస్తున్నారు ఈ అధ్యాయంలో. ఈ తూరు ప్రాంతంలో తూరును గూర్చిన దేవోక్తిని రాయబడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆశలన్నీ ఎలా ఉన్నాయి? దైవ సంబంధమైనవి కాదు, మనో సంబంధమైనవి కావు. ఇవి లోక సంబంధమైనటువంటి క్రియల కొరకు ప్రయాసపడుతున్నారు, శరీర సంబంధమైన దృష్టితో చూస్తున్నారు, ఇష్టానుసారముగా జీవిస్తున్నారు అనేటువంటి ఆ మాటలు మనం చాలా విషయాలు అక్కడ గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవుని వాక్యంలో ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వెళ్తే సంసోను మనోహ అనేటువంటి వానికి ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే సంసోను పుట్టాడు. సంసోను పుట్టిన తర్వాత ఆయన శరీర సంబంధమైనటువంటి కోరికలను దృష్టి తప్ప మనస్సు సంబంధమైన దృష్టి లేదు. మనసుతో ఆలోచిస్తా లేదు, ఇష్టానుసారమైన పాపం చేస్తున్నాడు. ఈ సంసోను దగ్గర ఉన్నటువంటి గుణం ఏంటంటే స్త్రీ వ్యామోహం కలిగి ఈ లోక సంబంధమైన పాపం కలిగే అలవాటు పడి కనుక తండ్రి ఏమో మొక్కుబడి చేసుకున్నాడు. తండ్రి ఒక కుమారుడు పుడితే శ్రేష్టమైనటువంటి నీ పేరు పెట్టుకుంటాను, ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుని చేస్తాను, ఒక శ్రేష్టమైనటువంటి కుమారుని నాకు అనుగ్రహించి ప్రభువాన్ని ప్రార్థన చేసినప్పుడు శ్రేష్టమైనటువంటి కుమారుని ఇస్తే వాడేం చేశాడంటే
త్రోవ తప్పి తనకు ఉన్నటువంటి ఈ పక్క 100 మంది పట్టుకుంటే ఈ పక్క 100 మంది పట్టుకుంటే గిరపెట్టేసిపోయాడు. అంత బలవంతుడు, నా జీవులు చేయబడినవాడు, అంటే తల వెంట్రుకలు ముట్టుకోరు, దేవుని చేత అభిషేకించబడినవాడు, చక్కని కుమారుడు, యవ్వనుడయ్యాడు. ఈ లోక శరీర సంబంధమైన దృష్టి కలిగిన వాడు కనుక ఆయనను చివరికి 3000 మంది ఉన్నటువంటి ఒక గుడిలో, చూడండి 16 అధ్యాయం 27 వచనంలో, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేది. ఫిలిష్తీయుల సర్దారులు అందరూ సంసోనును ఎగతాళి చేయగా రమారమి 3000 మంది చూచి నుండి కేకలు వేసిరి. దాగోను అన్నటువంటి దేవతకి బలిచ్చడానికి తీసుకెళ్ళారు. అది శరీర సంబంధమైన దృష్టి. చివరికి అతను ఏం చేశాడంటే మనో సంబంధమైన దృష్టి వరకు వేచి ఉన్నాడు. 16:28లో, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను, దేవా దయచేసి ఈ ఒక్కసారికి మాత్రము నన్ను బలపరచుము, నా 2 కన్నులు నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు అప్పుడు మనోనేత్రములు తెరవబడెను. అప్పటి వరకు ఏ నేత్రాలు ఉన్నాయి? శరీర సంబంధమైన నేత్రాలు, దృష్టి, శరీర సంబంధమైన దృష్టి. అప్పుడు సంసోనికి మనోదృష్టి దిగాలింది. ప్రభువా, ఒక్కసారి నేను బలవంతుడే, ఈ బలవంతం నువ్వు ఇచ్చిందే, కానీ నేను పాపం చేసి పాపులకు చిక్కిపోయాను కనుక నా కళ్ళు తీసేశాను. ఈ 3000 మంది 4000 మంది నా చుట్టూరు ఉన్నారు. ఆ స్తంభాన్ని కట్టారు, ఈ స్తంభాన్ని కట్టి మధ్యలో ఉన్నాడు ఈయన. ఒక్కసారిగా నాకు బలం ఈ తండ్రి, చివరిసారిగా నేను అడుగుతున్నాను, ఎందుకంటే నన్ను అభిషేకించావు కాబట్టి, నేను శరీర సంబంధిని అయిపోయాను కాబట్టి, ఇప్పుడు మనో సంబంధంతో నేను నిన్ను అడుగుతున్నాను తండ్రి అని అడగగానే ఆయనకు బలం ఇచ్చాడు. ఈ స్తంభాన్ని ఆ స్తంభాన్ని లాగి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. కనుక మనము శారీరకంగా ఎంతకాలం జీవించిన మట్టిలో మన్నే అయిపోతాం. మనోవాంఛతోనూ మనోహృదయంతోనూ మనస్సుతో నువ్వు దేవుణ్ణి చూస్తే నీకు దర్శనాన్ని ఇస్తాడు. ఈ 3 విషయాలు మీకు, ఒకటి శారీర దృష్టి, రెండవది మనోదృష్టి, మూడవది దైవ దృష్టి కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, కీర్తనకారుడు 33:19, 33:19, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కనుక చెట్టు దగ్గరకు వచ్చాడు, చూశాడు, యేసుప్రభుని చూడాలని మనోదృష్టితో చెట్టెక్కాడు. కానీ దేవుని దృష్టి అతని మీద పడింది. దేవుని దృష్టి మన మీద పడాలి ఏంటి? నీ మనోదృష్టితో దేవుని చూడాలి. శరీరపరమైన దృష్టితో మనం పాపం చేయుట కంటే మనస్సుతో ప్రభువుని వెతకిన వేళ దేవుని ఎందుకు వస్తాడు. నీకు తగిన యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కల వారి మీదను, ఆయన కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచును. 34:15 కీర్తన. యెహోవా నీతిమంతుల మీద ఆయన చెవులు వారి మొరలు ఒగ్గి ఉన్నవని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి మనము ఈ దినము మనోదృష్టి అనే మాటనిచ్చారు. ఆ మాట చొప్పున దేవుని కొరకు మనం వెతికేవారిగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు వెతుకుతా ఉంటే, అమ్మాయి మార్గంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించి లేచిన తర్వాత వారు వెళ్తూ ఉంటే వెనకాల వచ్చి, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఆయనే వచ్చి అడుగుతున్నాడు. ప్రభు వచ్చి, నీకు కష్టం ఉన్నప్పుడు, నష్టం ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, ప్రభు కొరకు నువ్వు మనసుతో ప్రభువుని వెతికినప్పుడు ఆయన నిన్ను వెతుకుతాడనడానికి దావీదు తెలియచేసినటువంటి మాటలు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 12వ వచనంలో 11, 12 మధ్యలో వచ్చి,
మధ్యలోంచి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది అనమాట. అయితే నువ్వు ఎలా ఎదగాలి? శరీరంతో ఎదగకూడదు, మనసుతో ప్రభువుని ఎదగాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చాను. అందుకనే నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని వెతికేవారుగా ఉండాలి, దేవుని కృపను పొందేవారుగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మనం ఎల్లప్పుడూ ప్రభువును వెతికేవారుగా ఉండాలి. ఆయన నిన్ను ఎదుగుతాడని సత్యము. అదే 16:9 మనం చూస్తే చూడండి ఒకసారి. మొదటి 2వ దినవృత్తాంతములు 16:9 తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ శరీర సంబంధమైన దృష్టితో దేవుని చూడకూడదు. మనస్ సంబంధమైన మనోదృష్టితో దేవుణ్ణి వెతకాలి. రెండవది, దేవుడే నిన్ను వెతుకుతాడు. ఇక్కడ దైవ దృష్టి నీ మీదకు వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై యెహోవా మనోదృష్టితో నిన్ను నన్ను వెతుకుతాడు. ఆయన దృష్టి మన మీద సంచారం చేస్తుందనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈ చివరి వాక్యానికి వచ్చాను. భర్తలోమయి అనేటువంటి గుడ్డివాడు. చివరి వాక్యం ఎక్కడ చదువుకున్నాం మనం? మార్క్స్ వార్త 10:46. కాబట్టి అక్కడికి వచ్చేసరికి భర్తలోమయి, తీమయి కుమారుడు భర్తలోమయి. ఈయన మంచి పాటకుడు, మంచి పాటగా, కానీ కళ్ళు రోడ్డు పక్క నుండి ఆ పాట పాడుతున్నాడు. అక్కడ రాయబడి ఉంది, 3 సార్లు అన్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము. నజరేయుడైన యేసు 1, దావీదు కుమారుడా 2, యేసు నన్ను కరుణింపు. 3 విషయాలతో చక్కని పాట పాడుతున్నాడు. మనం ఎప్పుడు వింటాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. అందుకే ఆ మార్క్స్ వార్త ఇలా పాడుతా ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అతను శరీర సంబంధమైనటువంటి దృష్టితో చూచుట లేదు, మనస్సుతో పాడుతున్నాడు. ఈయన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు అనేటువంటి సంగతి ఆయన చెవులు వినపడుతున్నాయి కనుక కేకలు వినపడుతున్నాయి. అక్కడ ఆయన సిలువేయండి అని ఎలా కేకలు వేశారు. యేసుక్రీస్తు ప్రభువుకి ఎంతో స్వాగతం చెప్తూ అందరూ నడుస్తూ వస్తున్నటువంటి సంగతి విని ఈ పాట పడుతున్నాడు, నజరేతు కుమారుడు. ఊరుకో, నువ్వెందుకు కేకలు వేస్తున్నావు? ఊరుకోమని అందరూ కేకలు వేస్తూ అతని మీద ఎంతగానో. చూడండి ఒకసారి 51వ వచనంలో మనం చూస్తే 10:51లో యేసు, నేను నీకేమి చేయబోరుచున్నావని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా ఏమంటున్నాడు, నాకు మనోదృష్టి కలుగజేయము. ఇంత చదువుకున్నాం వాక్యం, మనోదృష్టి కలుగజేయి. ఇంతవరకు నేను లోకాన్ని చూడలేకపోయాను, ఇంతవరకు నా కుటుంబాన్ని చూడలేకపోయాను, ఇంతవరకు సమస్త ప్రజలను చూడలేకపోయాను. నేను పుట్టినది వరకు నేటి వరకు కూడా గుడ్డివాడిగా ఉన్నాను. నేను అంధకారంలో, నేను నా అంధకార స్థితిని తొలగించు ప్రభువా,
నా చీకటి బ్రతుకును వెలుగు బ్రతుగా చెయ్యి ప్రభువా. నేను ఎంత మాత్రము కూడా యోగ్యుడను కాదు, నేను ఎంత మాత్రము కూడా పాత్రుడను కాదు, నేను ఎంత మాత్రము కూడా నిన్ను దర్శించే ధన్యత నాకు లేదు. ఎంత ఆగ్రహిస్తాడు, ఊపిరినంత వరకు పోరాడుతున్నాడు. ప్రభువా, నజరేతు కుమారుడా, దావీదు కుమారుడా, యేసు ప్రభువా. ఆ 3 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కేకలు వేస్తున్నాడు. దావీదు కూడా అంటాడు, దావీదు అంటాడు, నా కళ్ళతో కాదు ప్రభువా, నా శరీరంతో కాదు, నా మనసుతో నేను చూస్తున్నాను నిన్ను. అలాగే తూరు ప్రాంతం వారందరూ కూడా యేసుక్రీస్తుని పట్టించుకోలేదు, దేవుణ్ణి చూడాలని ఆశపడలేదు. వారు శారీరకంగా ఆర్థికంగా పెరిగారు, శారీరకంగా పాపం చేశారు, ఇష్టానుసారంగా సంపాదించారు. కానీ నా దగ్గరికి ఎవరు రారు. ఒకేసారి ఆ నెబుకద్నెజరు వచ్చారు, అందరినీ చంపివేసి. కొంతమంది మిగిలారు, ఆ దీవుల్లోకి లంకల్లో పోయారని రాయబడి ఉంది అక్కడ. మిగిలిన వారందరూ లంకల్లో పోయారు, తూరు లంకల్లోకి, ఆ తర్షీసు లంకల్లోకి. చెదిరిపోయి ఉంటే ఆ చెదిరిపోయిన వారిని అలెగ్జాండర్ వెళ్ళి చంపేసాడు. ఎందుకు? వారిలో పాపం ఉన్నది. అంగలార్పు దేవుని మీద లేదు, అంగలార్చలేదు. దేవా దినం మనందరం కూడా అంగలార్చడానికే ప్రభు దగ్గరికి వచ్చాము, ప్రభువుని ధ్యానించడానికి. ఏమో తెలిసి తెలియని పాపం ఏదైనా చేసామో ఈ సంవత్సరం అంతా, తెలియకుండా జరిగిన పాప. దూర ప్రాంతం వారు, ఆ సీదోను వారు, ఆ తర్షీసు వారు, ఈ నెబుకద్నెజరు అనేటువంటి రాజు వీడు చేసిన పాపాలను బట్టి అందరినీ సంహరించాలని చంపేస్తే, మిగిలిన వారందరూ కూడా సముద్ర తీరంలోనికి పోయి చిన్న చిన్న లంకల్లో దాక్కుంటే అలెగ్జాండర్ మిగిలిన చంపేసాడట 372. కనుక దేవుని బిడ్డలారా, పాపము నశించిపోవడానికి వారు కళ్ళు మూసిపోయి పాపం చేశారు. ఆ పాపాన్ని వంక అంట కట్టారు ఆదాము అవ్వ. ఆనాడు ఇచ్చి మనకి అది స్వాస్థ్యముగా ఇచ్చారు. అది పట్టుకొని ఇప్పుడు మనకి ఇలా ప్రయాణం చేస్తున్నాం. ఆ పాపం నుండి విడుదల కలగాలి అంటే నీకేం కావాలి? మనో దృష్టి ఉంటే దేవుని దృష్టి నీ మీదకి వస్తుంది. అదే ఆశీర్వాదం. మనోదృష్టి నీకుంటే దేవుని దృష్టి నీ మీదకి వస్తుంది. ఈ శారీర సంబంధమైనటువంటి ఈ నేత్రాస జీవోద్దాములు ఇలాంటి మనకి ఈ లోక సంబంధమైనవే, కానీ దైవ సంబంధమైనవి కావు. అందుకు యేసు ప్రభు ఏమన్నాడు 52లో? అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాడు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపి పొంది వెళ్ళారు. ఇంటికి పోలేదు, అక్కడ వెంట అని ఉంది, ఇంటికి అని రాయలేదు అక్కడ. చూసారా, సగ జీవితం ఏమో గుడ్డివాడికి ఉండిపోయాడు, మిగిలిన జీవితం దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాడు. నా శాస జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. దేవా కనికరించు ప్రభువా, నేను బ్రతికి ఉన్నంత కాలం నీ సేవ చేయడానికి, నేను బ్రతికి ఉన్నంత కాలం నీ ముందు నేను ఉండాలి ప్రభువా, నీ కొరకు బ్రతకాలి తండ్రి. నువ్వు నన్ను బ్రతికించావు, నాకు శ్రేష్టమైనటువంటి లోకాన్ని చూడడానికి వచ్చావు. ఈ లోకంలో ఉన్న పాపాన్ని నేను చూడను, ఈ లోకంలో ఉన్న మనుషులను నేను చూడను, నిన్నే చూస్తాను, నిన్ను వెంబడిస్తాను, నీ కృపను పొందుతాను, నీ కనికరాన్ని పొందుతాను, నీ ఆశీర్వాదం పొందుతాను, నీ వాత్సల్యతను నేను పొందుతాను తండ్రిని. వెంటనే ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి పనిలో మొట్టమొదట ఆ 50వ వచనంలో మనం చూస్తే చూడండి, అంతటా వాడు బట్టను పారవేసెను. బట్ట అంటే దుప్పటి కప్పుకుంటాడు, నల్ల దుప్పటి కదా, రగ్గు ఉంటుంది, రగ్గు ఇలా కప్పుకుని ఎక్కడో దిక్కుని అలా కూర్చొని ఉంటాం మనం. ఈ ఆత్మీయ గుండితనం, ఆత్మీయంగా ఎదగాలి అంటే నువ్వు సంపూర్ణ స్వస్థతను అందాలి. ఆ దుప్పటి తీసి పాడేసి దిక్కున లేచి, ఒకటి దిక్కున లేచి దుప్పటి పాడవేసి ఆ ఉన్నటువంటి స్థలాన్ని విడిచాడు. ఒకటి లేచాడు, స్థలాన్ని విడిచాడు, దుప్పటి పాడేశాడు. చేతిలో ఉన్న ఇంకోటి ఉంది, అమ్మా ఇలా అంటారు కదా,
ఏమంటాం, ఇలా 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 అంటాడు కదా, వచ్చు ఒక గిన్నె అట్టుకుని క్యారేజ్ అన్న అట్టుకుంటాడు, గిన్నె అన్న అట్టుకున్నాడు, అమ్మా అంటాడు కదా, దాన్ని కూడా పడిచాడు. అవి చూడరు. తర్వాత బట్టలు మాడేశాను, చేతిలో బొచ్చును మాడేశాడు. క్రీస్తుని వెంబడించిన నీ దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చింది ఎందుకు? మనం క్రీస్తుని వెంబడించాలి. ఒకటి, శారీరకమైన దృష్టి ఉండకూడదు. రెండు, మనోదృష్టి ఉంటుంది. ఈ మనోదృష్టి నీకు ఉంటే దైవ దృష్టి నీ మీదకి వస్తుంది. అదే ఆశీర్వాదం. యేసుక్రీస్తుని వెంబడించి, ప్రభువా నీ కృపా కనికరములు నన్ను నా మీద ఉంచి అని ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఈ మార్క్స్ 9వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట ఒకటి చదివి ముగిస్తాం. 9:23లో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. సమస్తము సాధ్యమే. ఎంతో గర్వంగా ఉండేవాడు సౌలు కదా, మీకు అందరూ తెలిసిన విషయమే కదా. సౌలు గారు గుర్రం మీద వెళ్తున్నాడు, వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, 2 కళ్ళు పోతే ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన నీకు దృష్టిని ఇస్తాడు. 9:17 అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును వెంబడించేవారుగా ఒక రాజుగారికి ఒక చాకలోడు ఉన్నాడంట. ఒక రాజుగారికి ఒక చాకలోడు, తెల్లగా బట్టలు దిగుతాడు. తెల్లగా బట్టలు దిగుతుంటే చాలా ఎప్పుడు ఎక్కువ ప్రేమించేవాడు. పాపం కళ్ళ కప్పడం లేకుండా బట్టలు ఉతుకుతాడు. ఆయన ఉతికి తెల్లగా చేస్తాడు. తెల్లగా చేస్తుంటే రాజుగారు ఎప్పుడు మంచి స్నేహితుడిలాగా, మంచి తోడబుట్టిన వాళ్ళ చూసేవాడట. రాజు చాలా ప్రేమించేవాడు. ఈ ప్రేమిస్తున్నటువంటి సమయంలో వారింటికి ఎప్పుడు వచ్చేవాడట కుమ్మరుడు వచ్చాడు. రాజుగారితో సమానంగా చూసేస్తున్నాడు. ఈయన్ని చూసారా? దీన్ని ఏమంటాం? ఈర్ష. ఒకరినొకరు ప్రేమించుకోకూడదు. ఒకరినొకరికి ఎప్పుడు కూడా ద్వేషించుకుంటేనే ఎదుటోడు ఏం చేస్తూ ఉంటాడు? సంతోషిస్తాడు. అబ్బా బాగా దెబ్బలాడుకుంటాడు, బాగా కొట్టుకుంటారు అంటారు. ఎప్పుడైతే ఈ చాకలోడు తెల్లగా బట్టలు వస్తున్నాడో రాజుకి ఇష్టడయ్యాడు. ఈ కుమ్మరివాడు వచ్చి ఎప్పుడు ఎలాగైనా ఈ రాజుగారిని విడదీశాడు. ఆలోచన చేశాడు. ఒకసారి రాజుగారు ఏనుగొక్కి వస్తున్నాడంట. ఏనుగు ఎలా ఉంటుంది? తెల్లైనవి కూడా ఉంటాయిలే. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. అప్పుడు ఈ కుమ్మరుడు ఎదిరి, రాజా నీ బట్టలే కాదు, ఏనుగు కూడా తెల్లగా ఉతికించుకో. నల్లగున్న ఏనుగు మీద నువ్వు ఎక్కుతావా? తప్పు కదా. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏనుగును కూడా సాకలోనే తెల్లగా ఉతికేమని చెప్పాడు. రాజుగారు వచ్చి, ఈ నల్లని ఏనుగు మీద ఎక్కి తిరగడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది, దీన్ని తెల్లగా ఉతికేయాలి. సరే ఉతికేస్తాను. ఈ మాట ఎవరు చెప్పాడో చాకలోడికి తెలిసిపోయి చాకలోడు అన్నాడంట, రాజా ఆ కుమ్మరుడు వచ్చి మంచి కుండలు చేస్తాడు, వాడు పెద్ద మాన చేయమనండి, ఏనుగు సరిపడు. కానీ అది చూసే మనోదృష్టి అంటే అది తెలివితేటలు. ఆడి దృష్టి ఎంత మంచి దృష్టం. రాజా ఇలా కాదు, ఆ కుమ్మరవాడి దగ్గరికి వెళ్ళి ఈ ఏనుగు దిగి స్నానం చేసేటంత బాణ కావాలి నాకు, నువ్వు తీసుకొని అతగాన్ని చేయమంటే నేను తెల్లగా కాదు మెరిసిపోయేలా కడిగేస్తాను దీన్ని, ఉతికేస్తాను దీన్ని అన్నాడు. వెంటనే ఓసారి చేసాడంట, పగిలిపోయింది. రెండోసారి చేసాడంట, పగిలిపోయింది. మూడోసారి చేసాడంట, పగిలిపోయింది. ఒరే తీసుకెళ్ళి జైల్లో ఏంటరా? చూసావా, పగ ఈర్ష్య అనేది జైలు పాలు చేస్తుంది. ఎప్పుడూ మనకి ప్రేమ ఉండాలి, ఎప్పుడూ మనకి శాంతం ఉండాలి, ఎప్పుడూ మనకి క్షమాపణ ఉండాలి. ఎదుటి వాడిని ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి. ఎదుటి వాడిని ఎలా మన ఉన్నతమైన స్థితిలో ఉండేలా ప్రోత్సహించాలో తెలుసుకోవాలి. వెంటనే కళ్ళు వచ్చాయి. ప్రభువుని ఏం చేశాడు?
వెంబడి నీ జ్ఞానం నాకు కావాలి, నీ విశ్వాసం నాకు కావాలి, నీ పవిత్రత నాకు కావాలి, నీ యథార్థత నాకు కావాలి, నీ కృపలో నేను బ్రతకాలంటే వెంటనే ప్రభుతో సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. మనం కూడా అలాగే ఉండాలి. మొదట మా శరీర దృష్టి ఉండకూడదు, మన దృష్టి ఉండాలి, దేవుని దృష్టి మన మీద. అట్టి కృప పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించుగాక. ఆమేన్.